And let me unbox this one now. Happy birthday to you. Normal gift nachakapovachu. దోశలేని కూడా వస్తలేదా నీకు? ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇప్పుడు గిట్లనే వేసిపోయాను, మొత్తం ఆడ నూకేసిపోయాను. ఈసారి ఇటు నూకినావు. ఇటు నూకితే దీన్ని ఇటు క్లీన్ చేయొచ్చు. నువ్వు మస్తు కంట్రీలో ఉన్నావు బేట. కొబ్బరి బొండలో నీళ్ళు అయిపోయినాయి, ట్యాప్ కింద నీళ్ళు పట్టుకుని వచ్చిందాడు తాగే వాటర్. ఎక్కడ కూర్చోకరా, కన్నీ పడతాయి, నువ్వు అక్కడికి వెళ్ళి. కూర్చొని తాగిపోయింది పోనీ సరదాలు. బాగుందా? ప్రసన్నది విహాంది కలిపి ఒక మంచి ఫోటోషూట్ చేసి కొన్ని మంత్స్ అవుతుంది. అండ్ ప్రసన్న ఈ రోజే వెళ్ళిపోతుంది. వెళ్ళేలోపు ఒక మంచి షూట్ అయితే ప్లాన్ చేసుకున్నా. ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే చాలా మంచి ఓపెన్ ఫామ్ ప్లేస్ ఉంది, అక్కడ షూట్ చేస్తే బాగుంటుందని అక్కడికి వెళ్తున్నాం. ఫోటోగ్రఫీ నాకు హాబీతో మొదలై ఒక ప్యాషన్గా మారింది, అండ్ ఇప్పుడు ప్రొఫెషన్గా కూడా మార్చుకున్నాను. It is an art that captures memories and turns them into lifelong treasures. But Vihanni చూసుకోవడానికి had to step back from both my job and my passion just to focus on him. But నాకు ఎప్పుడు ఛాన్స్ వచ్చినా కెమెరా పిక్ చేసి వీళ్ళిద్దరిని క్లిక్ చేసే ఏదో తెలియని ఆనందం ఉంటుంది. It is about the joy it brings and the beautiful moments it allows to hold on to forever. By the way, ఫోటో ఎలా వచ్చింది గైస్ కింద కామెంట్ అయితే చేయండి. Look at the sun. ఇప్పుడే వర్షం పడి తగ్గింది. ఏమైనా ఉందా వ్యూ అసలుకి? అద్దరిపోయింది కదా వ్యూ అయితే. సర్వీస్ రోడ్ ఇదంతా. వెళ్దాందా, కూర్చో. వావ్, లుక్ ఎట్ ద వ్యూ గైస్. వెళ్తుంటే ఇట్లా చాలా బాగా అనిపించింది, ఇది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఒకసారి ఆపి వీడియో తీసుకున్నాం. మమ్మా బాయ్ బాయ్. మొన్న కారు ఉండే కదా మమ్మ, ఇది మమ్మదా. మమ్మ బాయ్ బాయ్. మమ్మ అది రమ్మన్, ఇది మమ్మ ఇది. పోతున్నావు, ఉంటున్నావు, తింటున్నాం, మళ్ళా పోతున్నాం. ఇది లూప్ లాగా అయిపోయింది కదా. బాయ్ బాయ్ కన్నా. బాబాయ్ బాబాయ్ చెప్పు మమ్మీకి. మమ్మ బాబాయ్, మమ్మ బాబాయ్, మమ్మ బాయ్ చెప్పు. మమ్మ బాయ్ 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 బాయ్. మమ్మీ వెళ్ళిపోయింది మళ్ళా. ఇట్స్ బీన్ ఇది 4th వీక్, ఇది 5th వీక్. హలో హాయ్ నమస్తే, నా పేరు చందు. నీ పేరు? నీ పేరేంటి? నీ పేరేంటి చెప్పు బుజ్జి, నీ పేరేంటి? వీడి పేరు విహాన్. దా విహాన్ బయటికి వెళ్దా. రేపు ప్రసన్న బర్త్డే, తనకు ఒక గిఫ్ట్ తెద్దామని వెళ్తున్నాం ఇద్దరము. దా విహాన్, మమ్మీ గిఫ్ట్ తెద్దాం దా. రేపు బర్త్డే కదా, మమ్మీకి ఒక గిఫ్ట్ కొనుక్కొని వద్దాం దా. కమ్ ఆన్ లెట్స్ గో. దా 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 దా. మమ్మీ గిఫ్ట్ కొనుక్కొని వద్దామా? మమ్మీ గిఫ్ట్ కొందామా? మమ్మీ గిఫ్ట్ కొందామా? మమ్మీ గిఫ్ట్ కొందామా? వెరీ గుడ్, కమ్ ఆన్ మమ్మీ గిఫ్ట్ కొనుక్కొని వద్దాం. బాగానే వర్షం పడింది కదా. ఆగునా, ఆగొద్దు, ఏమైనా ఉంటాయి నేను కారు ఇక్కడ తీసుకొని వస్తాను. ఆల్రైడీ లెట్స్ గో. ఆ గిఫ్ట్ ఉంటుందో ఉండదో తెలీదు. మొన్న వెళ్ళినప్పుడు చూసా అనమాట, అది చాలా బాగా నచ్చింది నాకు. అది ప్రసన్నకి కూడా బాగుంటుంది అనిపించింది నాకు, బట్ తెలీదు ఉంటుందో ఉండదో తెలీదు. అండ్ గిఫ్ట్ ఇద్దామన్నా ప్రసన్న అయితే ఇంట్లో లేదు, బట్ వచ్చాక ఖచ్చితంగా ఇస్తాను గిఫ్ట్ అనేది. నిజంగా ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క స్టోరీ కదా. యాక్చువల్లీ మా
ఇంటికి నిన్న పిల్లలు ఆడుకోనికి వచ్చారనమాట. ఆడుకోనికి వస్తే కొంతమంది చాలా మంది వస్తారు, అప్పుడప్పుడు చాలా మంది వస్తారు పిల్లలు ఆడుకోనికి, విహాన్ తోటి పలకరించడానికి, మాట్లాడడానికి, ఆడుకోనికి. అట్లా వస్తే ఒక అమ్మాయి డల్గా ఉంది. ఏందమ్మా ఏమైందంటే అమ్మ కొట్టింది, అమ్మ తిట్టింది అని చెప్పేసాను. ఎందుకమ్మా అంటే చదవలేదని చెప్పేసాను. ఏం కాదు చదువుకోవచ్చు అంటే లాస్ట్ యూనిట్ టెస్ట్ లో మార్కులు తక్కువ వచ్చాయంట, సబ్జెక్ట్ లో 4 మార్కులు తక్కువ వచ్చినాయని కొట్టింది అని చెప్పేసాను. అప్పుడు అనిపించింది నాకు అసలు లైఫ్ అందరికి ఒకలా ఉండదు కదా అని చెప్పేసి. విహాన్ ఏమో 4 మాటలు మాట్లాడితే చాలు అన్నట్టు మేము ఎదురు చూస్తా ఉంటే, అవతల పేరెంట్స్ ఏమో 4 మార్కులు తక్కువ వచ్చాయని కొడుతుంటే అసలు లైఫ్ కంపారిటివ్ అసలుకి టోటల్ కాంట్రాస్ట్ ఉందనిపించింది. అసలు అయితే మార్కుల కోసం ఎందుకంటే కొట్టడం అసలుకి. చూడండి మా లైఫ్ ని చూడండి ఒకసారి, 4 మాట్లాడితే చాలు అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాం. మీరేమో మార్కుల కోసం కొట్టకండి, అట్లాంటివి చేయకండి. చూడండి ఒకసారి, మీరెంత హ్యాపీ, మీరెంత లక్కీ అనుకోవచ్చు చెప్పాలంటే. అసలుకి మీ బాబు మాట్లాడుతున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఎమోషనల్స్ అన్ని అర్థం అవుతాయి, భయం అంటే ఏంటో తెలుసు, బయటికి వెళ్తే ఇక్కడ ఆడుకొని ఇంటికి వస్తాడు, ఇవన్నీ తెలుసు, సోషల్ అవేర్నెస్ ఉంది, అన్ని ఉంది, నడవగలుగుతున్నాడు, ఇంకా మాట్లాడగలుగుతున్నాడు, తన పనులు తను చేసుకోగలుగుతారు. ఇక్కడ అట్లీస్ట్ మేమేందంటే కొంతవరకు హ్యాపీ. మేమేందంటే కొంతమంది ఇంకా కిడ్స్ ఆటిజం విత్ సెరెబ్రల్ పాలసీ ఉంటుంది, అదైతే చాలా 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 టఫ్ ఉంటుంది వాళ్ళ లైఫ్ లీడ్ చేయడం. వాళ్ళ పేరెంట్స్ అసలు ఆటిజం ఉంటుంది, అట్ ద సేమ్ టైం సెరెబ్రల్ పాలసీ అంటే అసలు చేతులు కాళ్ళు చచ్చిపడిపోయి ఉంటాయి. ఆ కిడ్స్ ఇంకా ఏమి చేయలేరు. అలాంటి కిడ్స్ తో కంపేర్ చేసుకుంటే మేము ఎంతో అదృష్టం అనుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా మమ్మల్ని కంపేర్ చేసుకుంటే అసలు మీరు ఎంత అదృష్టం ఫీల్ అవ్వాలి. మరి మార్కుల కోసం కొట్టడం అనేది అసలు ఎందుకో ఆ మాట వినిపిస్తే, ఆ మాట అన్న తర్వాత నాకు ఎద్దుగా ఎట్లా అనిపించింది, మా లైఫ్ ఏంటి అసలుకి. 4 మాటలు మాట్లాడితే చాలా అనుకుంటాం, వాళ్ళేమో 4 మార్కులు తక్కువేనని కొడుతున్నారు, ఏంటో అని చెప్పేసి అనిపించింది. కంప్లీట్లీ డిఫరెంట్ కాంట్రాస్ట్. సో బర్త్డే వచ్చేసి 2 o'clock కల్లా గిఫ్ట్ ఓపెన్ చేద్దామని. గిఫ్ట్ ఏమో వీడియోలోనే ఓపెన్ చేస్తాను అనమాట. ప్రసన్న అన్ఫార్చునేట్లీ లేదు కదా, తను కావాలని వెళ్ళిపోయింది అనిపిస్తుంది నాకైతే. బట్ వీడియో కరెక్ట్ గా నాకు తెలిసి తనకంటే ఫస్ట్ మీరే చూస్తారేమో అనిపిస్తుంది గిఫ్ట్ నాకు. అదర్వైజ్ జస్ట్ 2 o'clock అసలు తను పడుకుందో లేదో తెలీదు. ఇఫ్ ఎట్ ఆల్ పడుకోకపోతే వీడియో కాల్ చేసి చూస్తా. వీడియో కాల్ చేసి తన ఎదురుగానే అది అన్బాక్స్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ తనతో పాటు మీరు కూడా చూస్తున్నట్టే. నైస్. లాస్ట్ ఇయర్ ప్రసన్న బర్త్డే కి అంత ఎక్కువ ఏం సెలబ్రేట్ చేయలేదు. సెలబ్రేషన్ ఏం లేదు, జస్ట్ ఏదో ఒకటి కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఒక కేక్ కట్ తెచ్చి మేమే ముగ్గురు తినేసాం అనమాట. అప్పుడే ఒక వీడియో చేయడం స్టార్ట్ చేసిన, అప్పుడే గట్టిగా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. నేను ఒక వీడియో అయితే చేశాను ప్రసన్న బర్త్డేకి. ఈ రోజు ప్రసన్న బర్త్డే, తనకి విషెస్ చెప్పగలరా, అట్లీస్ట్ ఒక 100 మంది విషెస్ చెప్పగలరా అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. అప్పట్లో రాలేదు, ఆ రోజు అంతా రాలేదు, ఒక 30-40 వచ్చినాయి. బట్ నా వీడియోస్ ఎప్పుడైతే వైరల్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు తర్వాత విషెస్ వచ్చినాయి. వీఆర్ ఆల్మోస్ట్ దేర్, వచ్చేసాం షాప్ కి. అండ్ గిఫ్ట్ కొనేటప్పుడు చూపియా, అన్బాక్స్ చేసేటప్పుడు చూపిస్తా. స్టే ట్యూన్డ్. గిఫ్ట్ కదా మా మమ్మీకి. వెళ్దాం, మాకు వచ్చేస్తుంది, మాకు షాప్ లోకి అయితే వచ్చేస్తున్నాం. తీసుకున్నా. నేను చూసిన ఎగ్జాక్ట్ మోడల్ అయితే లేదు, అది సేల్ అవుట్ అయిపోయిందంట. అది చాలా బాగా నచ్చింది. డిజైన్ లో కొద్దిగా చేంజ్ వచ్చింది నేను తీసుకున్న దాంట్లో. అది ఇంకా బాగుండేది, ఇది ఓకే కానీ అది ఇంకా బాగుండేది. లెట్స్ సీ, తినకు నచ్చుతుందో చూద్దాం. ఇట్స్ 12 o'clock. ప్రసన్నకు ఫోన్ చేస్తున్నా, కరెక్ట్ 12 అయింది. వీడియో కాల్ చేద్దాం డైరెక్ట్ గా. ఏం చూస్తే లిప్ చేస్తుందో లేదో చూస్తా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఎట్లా నడుస్తున్నాయి నీ బర్త్డే సెలబ్రేషన్స్? సూపర్ నడుస్తున్నాయి, ఫుల్ బిజీ. కేక్ కట్టింగ్ అవి ఫుల్ అవుతున్నాయా? మమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పు. మమ్మ చెప్పు, మమ్మ హ్యాపీ బర్త్డే చెప్పు. క్లాప్స్ కొట్టు, హ్యాపీ బర్త్డే క్లాప్స్ 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 క్లాప్స్, క్లాప్ యువర్ హ్యాండ్స్, క్లాప్స్. హ్యాపీ బర్త్డే మమ్మీకి. మమ్మీకి సి ఫ్లైయింగ్ కిస్, ఫ్లైయింగ్ కిస్ నువ్వు చెయ్యి, ఫ్లైయింగ్ కిస్. నేను ఇస్తా, నువ్వు చెయ్యి, నువ్వు ఫ్లైయింగ్ కిస్. ఫ్లైయింగ్ కిస్ మమ్మీకి, ఫ్లైయింగ్ కిస్ మళ్ళీ నువ్వు చెయ్యి. ఓకే.
హ్యాపీ బర్త్డే ఫ్రమ్ ఆల్ Thank ద you. సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. వీడియో ఇక్కడ ఎండ్ అవ్వట్లేదు, రేపు మళ్ళా కలుస్తా. ఇప్పటికైతే పడుకుంటున్నాం. సీ యూ టుమారో. గుడ్ మార్నింగ్. ఎస్ దా స్నానం చేద్దాం పద. అండ్ హియర్ ఇస్ ద గిఫ్ట్ గైస్. నేను పొద్దున ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా, దాంట్లో ఒక కామెంట్ పెట్టాను, అడిగాను ఏం గిఫ్ట్ అయ్యి ఉండొచ్చో మీరు కింద కామెంట్ చేయండి, గెస్ట్ చేయండి అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. గోల్డ్ చైన్ ఆర్ డైమండ్ రింగ్ అని. అమ్మో లేని ఐడియాలు ఇస్తుర్రా అనిపించింది, అంత లేదు అక్కడ. చిన్న గిఫ్టే ఇది. అండ్ లెట్ మీ అన్బాక్స్ దిస్ వన్ నౌ. హ్యాపీ బర్త్డే టు యూ. నార్మల్ గిఫ్ట్ నచ్చకపోవచ్చు. That's all for today's video guys. Thank you so much for watching. I hope మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. See you in the next video. Bye.